ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు సమకోణ భుజంగాసనము. సమకోణాసనంలో మన తొడ లోపటి వైపు ఉండే కండరాలు తొడ వెనకాల ఉండే కండరాలపై బాగా ప్రభావం చూపించేలాగా ఆసనాన్ని చేస్తాము. ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు మనము భుజంగాసనంలో కూడా వెళ్ళబోతున్నాము. ఈ యొక్క ఆసనము కొద్దిగా కష్టంగా ఉంటుంది, మోకాళ్ళపై ప్రభావం తీవ్రంగా పడేలాగా చూస్తుంది. కానీ మనము ప్రాక్టీస్ చేసినట్టయితే మంచిది. ముందుగా మనము మోకాళ్ళపై వెళ్దాము. మోకాళ్ళపై వెళ్ళిపోయి మనము మార్జరీ ఆసనం చేద్దాము. శ్వాస తీసుకుంటూ వీపుని ఆడ్ చేయండి, శ్వాస వదిలేస్తూ వీపుని రౌండ్ చేయండి. ఇలా కొన్నిసార్లు మనం వీపుని ఆడ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడం చేస్తూ ఉండాలి. ఇలా చేసి మన వీపులో ఎలా అనిపిస్తుందో గమనించాలి. దీని తర్వాత మనము మోకాళ్ళని దూరంగా చేద్దాము. అలా చేసి మనము మోచేతులపై వెళ్ళిపోవాలి. ఆ మోచేతులని చాలా ముందుకు తీసుకొని రండి. భుజాలని బాగా ముందుకు తీసుకొని రావాలి. ఈ విధంగా ఆసనంలో రండి. ఇక్కడ వీపులో ఆర్చ్ కాకుండా పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ తొడలల్లో ఎలా అనిపిస్తుందో, నడుములలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. మోచేతులని ఇంకొద్దిగా దూరంగా చేయండి. అలా చేస్తూ తలని ఇంకొద్దిగా ముందుకనండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. పొట్ట కండరాలని బిగిస్తూ ఉండండి. నెమ్మదిగా మీ నడుముని మనము సర్కిల్స్లో తీసుకెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ పృష్ఠ కండరాలని, నడుము కండరాలపై ప్రభావం పడేలాగా ఆ నడుముని మనం తిప్పుతూ క్లాక్ వైజ్లో కొన్నిసార్లు తిప్పేసి దాని తర్వాత యాంటీ క్లాక్ వైజ్లో కూడా అదే విధంగా తిప్పండి. అలా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మనము పొట్టపై పడుకుందాము. పొట్టపై పడుకొని భుజంగాసనం చేయండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. కిందికి వెళ్ళాలి, మళ్ళీ పైకి వెళ్ళండి. కిందికి వచ్చేసేయాలి, మళ్ళీ పైకి వెళ్ళండి. కిందికి వచ్చేసేయాలి. ఇప్పుడు నెమ్మదిగా పైకి వచ్చి కూర్చోండి. కాళ్ళని సూటిగా చేయాలి. కాళ్ళ వేళ్ళని మన వైపు ముందుకి లాగాలి. అలా చేస్తూ కాళ్ళని దూరంగా చేద్దాము. రెండు చేతులతో కుడి కాళ్ళని పట్టుకోండి. చేతులను పైకి చేసి ఎడమ కాల్లో పట్టుకోవాలి. ఇలా ఫార్వర్డ్ బెండ్ చేద్దాము. 5 నుంచి 6 సార్లు కుడివైపు, 5 నుంచి 6 సార్లు జాను శీర్షాసనం చేస్తూ పైకి వచ్చేసి ఈసారి మన మోచేతులు తొడ మధ్యలో వచ్చేలాగా చూడాలి. సెంటర్లో బెండ్ అవుతూ మోచేతులను దూరంగా చేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇంకా కిందికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగండి. అలా లాగుతూ ముందుకి ఫార్వర్డ్గా బెండ్ అవుతూ ఉండాలి.
శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండి ఇంకా ఫార్వర్డ్గా బెండ్ అవుతూ ఉండాలి. ముందుకు వస్తూ ఉండండి. మోచేతులని ముందుకు తీసుకెళ్తూ ఉండండి. తలని ముందుకు తీసుకొస్తూ ఉండండి. ఇలా కొంత సమయం పాటు సమకోణాసనంని చేయడానికి ప్రయత్నించాలి. ఇలా చేసి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి ముందుగా మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. అక్కడి నుంచి పొట్టపై పడుకొని మన బోల్సర్ని కుడివైపు పెట్టేసి కుడి కాల్ని కుడివైపు బోల్సర్పై పెట్టాలి. బోల్సర్పై మీ యొక్క కుడి కాల్ని పెట్టి ఇలా ఉండాలి. సమకోణాసనంలా కాకపోతే ఉపవిష్ట కోణాసనముగా మీ కాల్ని ఇలా స్ప్రెడ్ చేయండి. వెనకాల ఉన్న ఎడమ కాల్ని కింద ప్రెస్ చేయకూడదు. కొద్దిగా టచ్ అవుతుంది కానీ ప్రెషర్ పెట్టకూడదు. కుడి కాల్ని ఇంకా పైకి తీసుకొని రండి. ఎంత మీతో వీలవుతే ఇలా ఉండి దీని తర్వాత చేతులని చెరువైపు పెట్టేసి భుజంగాసనంలో వెళ్ళాలి. ఇలా భుజంగాసనంలో ఉన్నప్పుడు ఆ కుడి కాలులో ఎలా అనిపిస్తుందో, తొడలో ఎలా అనిపిస్తుందో, నడుము పృష్ఠభాగంలో ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోతాము. బోల్సర్ని ఎడమవైపు పెట్టేసేయండి. అలా పెట్టేసి మళ్ళీ పొట్టపై పడుకొని ఆ ఎడమ కాల్ని బోల్సర్పై పెట్టేయాలి. ఎడమ కాల్ని సూటిగా చేద్దాము. అలా చేస్తూ ఎడమకాళ్ళ వేలని మన వైపు లాగాలి. చేతుల వేలని చెరో వైపు ప్రెస్ చేసి భుజంగాసనంలో పైకి వెళ్దాము. చూసారు కదండి, ఈ ఆసనం పేరు సమకోణ భుజంగాసనం. ఈ ఆసనాన్ని మనం బోల్స్టర్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన తొడ లోపటి కండరాలపై చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది. వెన్నెముకకు మంచి స్ట్రెచ్ లభిస్తుంది. స్పెషల్గా మనం స్ప్లిట్ ఆసనాలు చేసే సమయంలో ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. వీటన్నిటితో పాటు హ్యామ్స్ట్రింగ్ అలాగే హిప్ కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి.